సో మొదటగా ఉన్న కౌశిక్ రెడ్డి బ్రేకింగ్ వార్తపై ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం. సో కౌశిక్ రెడ్డి సవాల్, గాంధీ దానికి సంబంధించి ప్రతి సవాల్ విసిరడం, ఇది మనకి ప్రధానంగా కనిపిస్తోంది. నీ ఇంటికి వస్తా, నెట్టింటికి వస్తా, నీ ఇంటి పైన జెండా ఎగరేస్తా, ఇది కౌశిక్ రెడ్డి సవాల్. దమ్ముంటే నా ఇంటికి రా, నువ్వో నేను తేల్చుకుందాం, ఇది అరికపూడి గాంధీ ప్రతి సవాల్. ఫిరాయింపుల ఎపిసోడ్ లో నిన్న చీరాగాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత అగ్గిరాజేశాయో చూసాం. ఇప్పుడు వాటికి మరింతగా భగ్గుమంటోంది. అరికపూడి గాంధీ అయితే కౌశిక్ తీరుని, మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో దానికి సంబంధించి బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. కౌశిక్ రెడ్డి సవాల్తో అరికపూడి గాంధీ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అరికపూడి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అరికపూడి ఇంటికి వస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి సవాల్తో అరికపూడి ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు అరికపూడి గాంధీ. నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ కౌశిక్ రెడ్డికి అరికపూడి సవాల్ విసిరారు. 11 గంటలకు నా ఇంటికి రా, ఒకవేళ నువ్వు రాకపోతే 12 గంటలకు నేను నీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ విసిరారు అరికపూడి గాంధీ. పోలీస్ సెక్యూరిటీ అవసరమే లేదు, నీ దమ్మేంటో నా దమ్మేంటో రా తేల్చుకుందాం అంటున్నారు గాంధీ. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టిస్తోంది కౌశిక్ రెడ్డి అంటున్నారు అరికపూడి. దేనికైనా నేను సిద్ధం, కౌశిక్ రెడ్డికి నాకు యుద్ధం ఇది అనంటున్నారు. సో అరికపూడి 11 గంటలకి ఏం జరగబోతుందో మనం చూద్దాం. ఇంకా మనకి 11 గంటలంటే గంటన్నర సమయం ఉంది. ఆల్రెడీ కౌశిక్ రెడ్డి రెడీ అయిపోయారా లేదా ఇంటికి వెళ్ళడానికి? కౌశిక్ రెడ్డి సవాల్కు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు అరికపూడి గాంధీ. దమ్ముంటేరా, నువ్వు నేను తేల్చుకుందాం అంటున్నారు. సో కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు అరికపూడి. నేనేమి చేతులు కట్టుకుని కూర్చోలేదు, దేనికైనా సిద్ధం అంటూ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు అరికపూడి. కౌశిక్ రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వో నేను బాంచ, దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం.